ధనుస్సు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి అష్టమంలో సంచరించడము ఒక రకమైన అదృష్టకరమైన ఆనందకరంగా భావించగలగాలి. ఎందుకనగా రాశాధిపతి గురువు ఆయన వచ్చే స్థితిలోకి రాబోతున్నాడు. గత 7 ఏళ్లుగా మీరు పడని బాధ లేదు, ఎక్కని ఆఫీస్ మెట్లు లేవు, దిగని ఆలోచన లేదు, చెయ్యని స్నేహాలే లేవు. కానీ ఇప్పుడు వాటన్నిటికీ సువర్ణపు కాలం ప్రారంభమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, వీరికి తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని. కనుక ఈ 2 కూడా గ్రహ సంచార స్థితిలో పెద్దగా అనుకూలించవు. అంటే తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తోటి ఉద్యోగస్తులు, సహచరులు మీ యొక్క అవసరం ఉంటే వాళ్ళు వరకంగా ప్రవర్తన చేస్తారు. మీ అవసరం తీరిపోగానే ఇంకోలా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ మీకు నటించడం చేత కాదు. అంటే కారణం ఏమిటి? సహజంగా ఉండాలి, నిజంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అనేటువంటిది మీకుంటుంది. కానీ నవ్యడేస్లో మీరు అలాగా నటించకపోతే కొంతకాలమే వీరితో స్నేహం చేయగలరు. శాశ్వతంగా మీరు ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, దేవతారాధన, యోగా, ఆసన, మెడిటేషన్ లాంటి వాటిని అలవర్చుకోగలిగినట్లయితే ఈ సమాజం కన్నా ఆత్మ సౌందర్యంతో మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు అయ్యాడు కనుక నూతనంగా వివాహమైన వారికి పుత్రాపుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో విజయం కలుగుతుంది. సప్తమంలో బుధాదిత్య రాజయోగం, ఉన్నతమైన అదృష్టం మీ సొంతం కాబోతుంది. 12 ఏళ్ల తర్వాత గురువు అష్టమంలో దోషమైనను ఉచ్చస్థితిలో ఉండడం వలన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణం వినడం వలన ప్రతి గురువారం పూట ఈ విశేషమైన శనగపిడిలో దీపాన్ని పెట్టి కాలభైరవాష్టకాన్ని చదివి దీన్ని దానం చేయగలిగినట్లయితే మీ యొక్క అదృష్టానికి, ఆనందానికి అవధులు లేకుండా అనంతమైన కోట్ల జనాలలో మీకు తిరుగులేని ముద్ర ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.